కామారెడ్డి జిల్లా బీబీపేట చెరువుకి గండి. అప్రమత్తమైన అధికారులు. సురక్షిత ప్రాంతానికి 100 కుటుంబాల తరలింపు. కామారెడ్డి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. వరద ఉధృతికి ధ్వంసమైన రోడ్డు. 2 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి వరద. పలు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు. పెద్దపల్లి జిల్లాలో ధ్వంసమైన రోడ్డు. 2 మండలాలకు నిలిచిన రాకపోకలు. ఇబ్బందులు పడుతోన్న స్థానికులు. భూపాలపల్లి జిల్లాలో ఉధృతంగా గోదావరి. రహదారిపై ప్రవహిస్తోన్న చంద్రుపల్లి వాగు. అన్నారం, కాళేశ్వరం మధ్య రాకపోకలు బంద్. భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతోన్న గోదావరి. ప్రస్తుత నీటి మట్టం 35 అడుగులు. అవుట్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు. కామారెడ్డి, మెదక్లో కుంభవృష్టి. అరగొండలో 44 సెంటీమీటర్ల వర్షపాతం. 17 మంది గల్లంతు, 3 మృతి. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. కామారెడ్డి సర్వపూర్ వాగులో చిక్కుకున్న బస్సు. బయటకు తీసుకొచ్చిన ఎస్డీఆర్ఎఫ్ టీం. ప్రయాణికులు సహా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ రెస్క్యూ. సిద్దిపేట జలమయం. కుండపోత వానతో నిలిచిన వరద. లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తిన నీరు. నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేని వాన. హైంసాలో గడ్డెన్న వాగుకు భారీగా వరద. 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా అతలాకుతలం. జలదిగ్బంధంలో కోలూరు గ్రామం. పలు కాలనీలు, ఇళ్లను చుట్టుముట్టిన వరద. కాళేశ్వరం త్రివేణి సంగమంలో గోదావరి ఉధృతి. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవాహం. నీట మునిగిన జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర విరిగిపడ్డ కొండ చర్యలు. వాహనాలు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. భయాందోళనలో ప్రయాణికులు. కర్నూలు మంత్రాలయంలో ఎడతెరిపి లేని వాన. మఠం పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు. ఇబ్బందుల్లో భక్తులు. రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన. హంద్రీనీవా సుజల స్రవంతి పైలాన్ ఆవిష్కరణ. జలహారతి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అవసరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. పార్టీ నేతలకు పవన్ సూచన. తెలంగాణ సీఎస్ పదవీకాలం 7 నెలలు పొడిగింపు. డిఓపిటి ఉత్తర్వులు జారీ. మార్చి 31 వరకు కొనసాగనున్న రామకృష్ణారావు. ఆర్చరీ డిసెక్షన్ నుంచి కోలుకుంటున్నాను. తట్టుకునే శక్తి పెంచుకుంటున్నా. ఐఎస్ఐఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్వీట్. అల్లూరి జిల్లా మధ్యవలసలో గిరిజనుల ర్యాలీ. హైడ్రో పవర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఆందోళన. జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోరీ. బ్లాస్ట్ ఫర్నెస్ 3లో 45 కాపర్ ప్లేట్లు మాయం. 25 లక్షల సామాగ్రి ఎత్తుకెళ్లిన దుండగులు. జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ. టోక్యోలో ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. ఇండో జపాన్ వార్షిక సదస్సుకు హాజరవుతోన్న మోదీ.